హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు భవిత కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మహారాష్ట్ర స్టైల్ కందా పోహాని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. అది కూడా మామిడికాయ తురుమును వేసుకొని ఎంతో టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మన సైడ్ అయితే పోహా ఉప్మా అని అనొచ్చండి, లేదా అటుకుల ఉప్మా అని కూడా అంటారు. ఈ కందా పోహాని ఇన్స్టాంట్గా బ్రేక్ఫాస్ట్లో అయినా సరే, డిన్నర్, లంచ్, స్నాక్లా ఎప్పుడైనా సరే, ఏ టైంలో అయినా సరే చేసుకొని తినచ్చండి. చాలా ఈజీ రెసిపీ. ఈ కందా పోహాని చేయడం చాలా ఈజీ అండి. కాకపోతే చిన్న చిన్న టిప్స్ కనుక పాటిస్తే చాలా పొడి పొడిగా అలాగే చాలా రుచిగా చేసుకోవచ్చండి. మరి ఇక లేట్ చేయకుండా మహారాష్ట్ర స్పెషల్ అయిన కందా పోహాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా 2 కప్పుల దాకా గట్టి అటుకుల్ని తీసుకున్నానండి. వీటిని ముందుగా జల్లించి క్లీన్ చేసుకొని తీసుకోవాలి. ఆ తర్వాత ఇలా నీళ్ళను వేసుకొని ఒక 2 సార్లు బాగా వాష్ చేసుకోండి. ఇలా అటుకుల్ని 2 సార్లు కడిగి నీళ్ళను మొత్తం వంచేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు దాకా నీళ్ళను ఇలా చల్లి అలాగే పక్కన ఒక 10 నుండి 15 నిమిషాల పాటు పక్కన ఉంచుకోండి. ఇలా మనం అటుకుల్ని నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టుకోవడం వల్ల అటుకులు అనేవి పొడి పొడిగా వస్తుంది. మీరు ఏ కప్తో అయితే అటుకుల్ని వేసుకుంటారో అదే కప్పుతో 1/2 కప్పు దాకా నీళ్ళను వేసుకోండి. మరి ఎక్కువగా నీళ్ళను వేసి అటుకుల్ని నానబెట్టుకోవడం వల్ల అటుకులు అనేవి ముద్ద ముద్దగా అయిపోతుందండి. అప్పుడు మనం చేసుకునే పోహా అనేది ముద్ద ముద్దగా వస్తుంది, పొడి పొడిగా రాదండి. అటుకుల్ని నానబెట్టుకోవడం వల్లనే మనకు పోహా అనేది చాలా రుచిగా ఉంటుందండి. మనం ఎలా అయితే నానబెట్టుకుంటామో అలాగే ఉంటుందండి టేస్ట్ కూడా. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీని ఉంచుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా పల్లీలని వేసుకోండి. ఈ పల్లీలు మొత్తం లైట్ గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకోండి. మీరు కావాలనుకుంటే పల్లీలని వేయించి పక్కకు తీసుకుని లాస్ట్లో అయినా యాడ్ చేసుకోవచ్చండి, లేదా ఇలా డైరెక్ట్గానే చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర ఆవాల్ని వేసుకోండి. ఇందులోకి 4 ఎండుమిరపకాయలని కూడా వేసుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల దాకా కరివేపాకును కూడా వేసుకోండి. ఇప్పుడు కరివేపాకు అలాగే ఎండుమిరపకాయలు కూడా బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకోండి. కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 6 లేదా 7 పచ్చిమిరపకాయలని ఇలా కట్ చేసి వేసుకోండి. మీ కారాన్ని బట్టి మీరు పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా 1 కప్పు దాకా వేసుకోండి. ఇలా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలని వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉల్లిపాయ ముక్కలు మొత్తం సాఫ్ట్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగడం కోసము కాస్తంత ఉప్పును వేసుకొని ఇప్పుడు ఫ్రై చేసుకోండి. ఇలా 2 నిమిషాల పాటు కలుపుతూ ఉల్లిపాయ ముక్కలు మొత్తం సాఫ్ట్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా 2 నిమిషాల తర్వాత ఉల్లిపాయ ముక్కలు మొత్తం సాఫ్ట్ అయ్యాయి కదండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా పసుపును వేసుకోండి. ఇలా పసుపును వేసుకున్న తర్వాత ఈ పచ్చి వాసన పోయేంత వరకు మనం ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఒక 30 సెకండ్ల పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటే పచ్చి వాసన పోతుంది. పక్కన మనము నానబెట్టి ఉంచుకున్న అటుకులను తీసుకోవాలండి. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చాయో అటుకులు అనేవి. ఇలా పసుపులో ఉండే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి నానబెట్టి ఉంచుకున్న అటుకుల్ని వేసుకోవాలి. ఇలా అన్నిటినీ వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి నిదానంగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఇలా మిక్స్ చేసుకుంటూ పోహా అనేది వేడయ్యేంత వరకు ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇలా అటుకులు మొత్తం బాగా కలిసేంత వరకు ఇలా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలండి. మనం వేసుకున్న పోపు మొత్తం బాగా అటుకులకి పట్టేలాగా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ అటుకులు అనేవి బాగా వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతనే మామిడికాయని తురుముకొని వేసుకోవాలి. ఇలా మామిడికాయ తురుమును వేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. మీరు మామిడికాయ తురుము ప్లేస్లో నిమ్మకాయ రసంనైనా వేసుకోవచ్చండి. నిమ్మకాయ రసమైనా సరే, ఇలా మామిడికాయ తురుమైనా సరే స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వేసుకోవాలండి. నిమ్మరసం వేసుకున్న తర్వాత వేడి చేయకూడదండి అటుకులు అనేవి, ఎందుకంటే అది నిమ్మరసం అనేది ఒగురుగా తయారవుతుందండి. మనం వేడి చేస్తే అప్పుడు తినడానికి కూడా అంత టేస్టీగా ఉండదు. ఇప్పుడు ఇందులోకి కాస్తంత నిమ్మరసాన్ని కూడా వేసుకుంటున్నానండి. నేను రెండిటిని యాడ్ చేస్తున్నాను. మీరు ఇష్టమైతే 2 వేసుకోండి, లేదా ఏదైనా ఒకటి యూస్ చేయొచ్చు. ఇలా మామిడికాయ తురుమును నిమ్మరసాన్ని రెండిటిని వేసి పోహాని ప్రిపేర్ చేసుకోండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఆ పులుపు అనేది నోటికి తగులుతుంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. ఇలా నిమ్మరసం వేసుకున్న తర్వాత కూడా ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి.
ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు కావాలనుకుంటే ఫైనల్గా కొత్తిమీరను కూడా చిన్నగా కట్ చేసి వేసుకోండి. అంతే, పోహా రెడీ అయిపోతుందండి. అంతే, ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకోండి. ఎంతో రుచికరమైన, ఎంతో ఈజీ అయిన మహారాష్ట్ర స్పెషల్ అయిన కందా పోహా రెడీ అండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. నిమ్మకాయ రసంతో అలాగే మామిడికాయ తురుముతో రెండింటిని ఇలా మిక్స్ చేసి చేసుకుంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.